జనసేన పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే వ్యూహానికి పార్టీ అధినేత పవన్ పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా పార్టీని పోలింగ్ బూత్ స్థాయిలో బలోపేతం చేయాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. 2014లో పార్టీ ప్రారంభించినప్పటి నుంచి జనసేనాని సెంట్రిక్గానే పార్టీ కార్యక్రమాలు నడిచాయి. మధ్యలో కొందరు కార్యకర్తలు పార్టీలో చేరినా క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణపై ఇప్పటి వరకు పోలింగ్ బూత్ స్థాయిలో ఓటర్లను సమన్వయం చేసే కేడర్ లేక జనసేన బలం కొంతవరకే పరిమితం అన్న అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరికొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేన పార్టీకి పోలింగ్ బూత్ లెవెల్లో కమిటీలు వేయాలని పవన్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో వాటా పొందుతోంది. స్థానిక ఎన్నికల్లో కూడా జనసేనకు ప్రాతినిధ్యం పెరగాలని, క్షేత్రస్థాయి కార్యకర్తలకు స్థానికంగా గౌరవం దక్కాలంటే స్థానిక ఎన్నికల్లో గెలవడం అత్యవసరమని జనసేనాని భావిస్తున్నారని అంటున్నారు. దీంతో ఇటీవల పార్టీలో చేరికల కమిటీని నియమించడంతో పాటు పార్టీలో తొలి నుంచి కష్టపడిన కార్యకర్తలను గుర్తించేందుకు మరో కమిటీని నియమించారు. ఈ విధంగా పార్టీని బలోపేతం చేయడానికి పవన్ దశలవారీగా చర్యలు తీసుకుంటూ ఉండడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. జనసేన పార్టీ స్థాపించిన ఇప్పటికీ 12 ఏళ్లు అవుతోంది. ఈ పుష్కర కాలంలో పార్టీ విస్తరణపై పవన్ ఎప్పుడూ ఇంతలా దృష్టి పెట్టలేదని అంటున్నారు. దీంతో వచ్చే 3 నెలల్లో జనసేన పార్టీ భవిష్యత్తు కీలక మలుపు తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఇంకా మరో 3 ఏళ్లు పదవీకాలం ఉండడం, స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండే అంచనాలు వ్యక్తమవుతుండటంతో జనసేనాని వ్యూహం సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.